నార్మల్ ఉన్నది బ్యాక్ సైడ్కి పెట్టేసుకోవాలి. ఇలాగ మనం స్టిచ్ చేసే వైపు సింగిల్ పాదాన్ని పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. దాని పక్క నుంచే రావాలి స్టిచ్ అనేది. ఇప్పుడు నేను మీకు వీడియోలో అయితే చూపిస్తున్నానో అలానే రావాలి, దాని పక్క నుంచే రావాలి. అప్పుడు మాత్రం మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి దగ్గర నుంచి ఇంకో స్టిచ్ వేసేసుకొని దీనిపైనుంచి మనం హెమ్మింగ్ పట్టీ కూడా వేసేసుకున్నామంటే లోపల వైపు కుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది. మన దగ్గర ఏదైతే వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్, దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లోపల వైపు కుచ్చుకోకుండా ఇరిటేషన్గా లేకుండా ఉంటుంది. అండ్ మనకి లుక్ వైజ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది. ఇంకొక సైడ్ కూడా ఒక సైడ్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇంకొక సైడ్ కూడా మళ్ళీ ఒక్కసారి దీనికి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి క్లాత్ దగ్గర ఏమైనా ఫోల్డింగ్ పడినా సరే జిప్ అనేది పైకి వెళ్ళదు. మనం గట్టిగా లాగామనుకోండి అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అందుకే మళ్ళీ ఒక్కసారి రీచెక్ అనేది చేసుకున్న తర్వాతనే ఇంకొక సైడ్ అనేది వేసుకోవాలి. ఏ దారాలు ఉన్నా సరే ఆ జిప్ అనేది మళ్ళీ పైకి లాగినా రాదు. అందుకే ఒకసారి రీచెక్ చేసుకొని మనకి ఏదైతే ఇంకొక సైడ్ అటాచ్ చేసుకుంటాం కదా ఆ సైడ్ అటాచ్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా నేను అట్లానే సింగిల్ పాదంతోనే అటాచ్ చేసుకుంటున్నాను. మనకి రన్నర్ అనేది పైకి అనుకొని చేసుకోవాలి, లేదంటే రన్నర్కి తడితే మళ్ళీ అది సూది అనేది విరిగిపోతుంది. కాబట్టి దీనికి కూడా మనం అదే కాటన్ క్లాత్ తోటి లోడింగ్ చేసేసుకోవాలి హెమ్మింగ్ పట్టీని. ఇలా వేసుకోకపోయినా పర్వాలేదు, అది మీ ఇష్టము. బట్ ఏంటంటే అలా వేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది, మనకి ఇరిటేషన్ లేకుండా నీట్గా లోడింగ్ అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. మళ్ళీ కింద వైపుకి రన్నర్ అనేది వస్తుందా రావట్లేదు అనేది కూడా ఒకసారి రీచెక్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు అలా క్లాత్కి కిందకి రాకపోవడం వల్ల ఏంటంటే ఆ క్లాత్ అనేది కూడా మళ్ళీ చినిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకి. అందుకే ఒకసారి మళ్ళీ రీచెక్